ఇవాళ ఈ ధర్నా చౌక్ కాడ ఇవాళ ధర్నా చేస్తున్నాము అంటే ఈ తెలంగాణకు పట్టిన చీకటి రోజులు. ఫిబ్రవరి 18వ తారీఖు కుమ్మెర మల్లన్న జాతరకు ఆ దైవ దర్శనానికి ఒక చాకలి కుటుంబం తన చిన్నారి పసిపాపతోటి నిండు కుటుంబంతో అంటే కుటుంబ బంధుమిత్రులతో గుడి దైవ దర్శనానికి పోతుంటే అక్కడ దేవస్థాన కమిటీ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం 8 మంది రెడ్డిలే వాళ్ళు ఏం చేసిందంటే టికెట్ తీసుకోమని అడిగారు. మేము మీకు తెలియదా పటేలా, మేము చాకలోళ్ళము, మేము పనులు చేస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవు అంటే 100 రూపాయలు చాకలోడా నీకు అని ఒక కులం పేరుతో తిడుతూ నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్నావు నువ్వే కదరా అంటే ఆయన చాకలి ఆయన గణేష్ ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు చిన్నారి పాప, ఆ 2 నెలల పాపకు దైవ దర్శనానికి పోతుంటే నువ్వు కులం వాళ్ళ మనసులో అప్పటిదప్పుడు రెడ్డిలు మన సమాజం ఒక్కసారి ఆలోచించాలి. రెడ్డి వాళ్ళు చాకలి అనంగా మాదిగ అనంగా మాల అనంగా చిన్న కులాలు అనగానే వాళ్ళ మనసులో ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక రౌడీ లెక్క ఒక భావజాలం వస్తుంది. వెంటనే వాళ్ళని గల్లబట్టుకొని లోపలి తీసుకొని పక్క రూమ్లో తీసుకుపోయి కొడుతున్నారంటే ఎంత ఘోరమైన సంఘటన అది. సీసీ ఫుటేజ్లు బయటికి బహిరంగంగా వచ్చినాయి కదా. అయ్యో నా భర్తను కొడుతున్నారు, మా అత్తను కొడుతున్నారు, మా ఆడబిడ్డను కొడుతున్నారని ఆ నిండు గర్భిణి అంటే ఆ 2 నెలల బాలంతా పసిపాపను తీసుకుపోయి అయ్యో నా భర్తను కొట్టకండి, ఇగో చిన్న పాప ఉన్నది మాకు అని కాళ్ళ మీద ఎత్తే కాలు తోడదండి. అక్కడ ఆ తన్నుడుట్లో ఆ పాప స్పృహ కోల్పోయింది. వాళ్ళకు తెలియక ఆ భర్తను కొట్టే ఆడబిడిలో ఆ అత్తను కొట్టే బాధలో ఆ పసిపాపను ఎత్తుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అసలు పాపే లేదని అంటున్నారు. పాపే లేదంటున్నారు అంటే ఆ సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెడతలేరు? ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ మీద దాడి చేస్తున్న వాళ్ళు ఆ కొబ్బరికాయలు కొట్టే కొబ్బరి రూమ్లో వాళ్ళని దాడి చేస్తున్నారనే సీసీ ఫుటేజ్ వచ్చింది. అయ్యో నా భర్తను కొడుతుందని ఆమె పాపను ఎత్తుకొని ఆ కాళ్ళ మీద పడుతుంటే కూడా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ పసిపాప కనబడుతుంది. మరి ఆ పసిపాప లేదని ఎట్లా అంటారు? ఇప్పుడు గర్భిణీ స్త్రీ అవుతున్నది కదా, బాలంత స్త్రీ తల్లి ఉన్నప్పుడు పిల్ల ఎడిపోయింది. మరి 2 నెలల పిల్లని పెట్టి తల్లి గుడికి వస్తుందా? సమాజమా ఒక్కసారి ఆలోచించండి. ఈ దొంగలను చెప్పుతో కొట్టండి, రేపు చెప్పనే ఓటుతోటి బుద్ధి చెప్పండి. ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నా నేను. చిన్నారి పాప లేకుండా తల్లి దైవ దర్శనానికి వస్తుందా? తండ్రి దైవ దర్శనానికి వస్తుందా? నానమ్మ మేనత్త ఆ కుటుంబం మొత్తం దర్శనానికి వస్తే మా చిన్న పాప వాని ఇంటికాడ రెడ్డిని ఇంటికాడ పడుకోబెట్టి వచ్చిందా? ఒక్కసారి సమాజం ఆలోచించాలి. ఇంతవరకు రేవంత్ రెడ్డి కనీసం స్పందిస్తలేడు ఈ విషయం గురించి. అందుకే నేను చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం వెనుక బాగా కుట్ర ఉన్నది. ఆయన ప్రజాపాలనని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఈ ప్రజలకు ఎక్కువ జనాభా కలిగిన ప్రజాపాలన ఒక పేరు పెట్టి మన నెత్తి మీద శటగోపం పెట్టిండు. అక్కడ దాడి చేసిన వాళ్ళు 7 రౌడీలు రెడ్డి సామాజిక వర్గం. ఆ రెడ్డి సామాజిక వర్గం రౌడీలుగా ప్రవర్తించారు. అక్కడ సర్పంచ్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ ఎస్పీ మన డిఎస్పీ రెడ్డి, అక్కడ సిఐ రెడ్డి, అక్కడ ఎస్ఐ కూడా రెడ్డే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా రెడ్డే. ఆ రెడ్డి రాజ్యం ఆ మనుషులు కూడా రేవంత్ రెడ్డికి చాలా చుట్టాలు. అక్కడ పోయినసారి సర్పంచ్ ఎన్నికలలో కూడా టికెట్ ఆయనకి ఇవ్వకపోతే ఇప్పుడు గెలిచిన సర్పంచ్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డి చుట్టం. వాళ్ళ అన్న పిల్ల మనకి 7 అన్నదమ్ములు అని చెప్తారు కానీ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకునే టైం మనకు లేదు. ఎందుకంటే రోజు సమస్య, రోజు ఒక దోపిడీ, రోజు ఒక అత్యాచారం జరుగుతున్నాయి. దీని మీద నిరంతరం పోరాటం చేస్తున్నా కాబట్టి అక్కడ ఉన్న రెడ్డిల సామ్రాజ్యం అది. ఆ రెడ్డి రాజ్యంలో అక్కడ ఎస్పీ పోలీసు వాళ్ళంతా రెడ్డిలు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి. మా చాకలి ఎమ్మెల్యేతో కూడా అసభ్యకరంగా మాట్లాడి ఈ రెడ్డి రాజ్యంలో ఈ రెడ్డి రౌడీ రాజ్యము మొత్తం ఈ ప్రజలను వంచేలా తప్పుడు నివేదికలు బయట పెడుతున్నారు. ఇప్పుడు ఏమన్నా అమౌంట్ ఏమన్నా మీరేమన్నా డిమాండ్ ఇవ్వాలని చెప్పి కుటుంబ సభ్యులకి మీరేమన్నా? నేను ఒక చాకలి బిడ్డగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆ 7గురిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు ఎన్కౌంటర్ చేయాలంటే తెలంగాణకు సంస్కృతి ఉంది. ఇదే ప్రియాంక రెడ్డి మన తెలంగాణ, నాకు కూడా ఒక అక్కనే, నాకు ఆడబిడ్డనే, ఆమె మీద అత్యాచారం జరిగితే ఆ 4 దుండగులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంది. అదే రకంగా వరంగల్లో ఒక కాలేజీ అమ్మాయి విద్యార్థి మీద పెట్రోల్ యాసిడ్ దాడి జరిగితే అక్కడే ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఉన్నది ఈ రాజ్యంలో. మరి ఈ రాజ్యంలో పసికున్న చిన్నారి పాపను కాలుతో తన్ని చంపితే ఎందుకు ఎన్కౌంటర్ చేయలేకపోతున్నారు? అది నిజమెంత అబద్ధం ఎంత? మీరు అంటున్నారు కదా ఆ పాప లేదు, ఆ తల్లి లేదు,
గణేష్ చాకలిపేట తాగుపోతాడు అని ఇట్లా రకంగా మాట్లాడిపిస్తారు కదా. మీరు అక్కడ ప్రజా దర్బారు పెట్టండి. ప్రజా దర్బారు పెట్టి అక్కడనే 7 స్తంభాలు నాటి ఆ 7 స్తంభాలకు ఎన్కౌంటర్ చేయండి, లేదా ఉరిదీయండి. లేకపోతే నా చాకలి తల్లి ఆ చిన్నారి పాప లేదు అంటే మీరు నిరూపిస్తే ముఖ్యమంత్రి, నేను ఒక చాకలి బిడ్డగా సవాల్ చేస్తున్నా, ఆ చిన్నారి పాప లేదని మీరు నిరూపిస్తే సీసీ ఫుటేజ్ బయట పెట్టి మీరు ఆడ ప్రజా దర్బారు పెట్టి చాకలి కుటుంబాన్ని తప్పు, ఇది చాకలి కుటుంబానికి మేము అన్యాయం చేయలేదు అని మీరు నిరూపిస్తే నన్ను ఎన్కౌంటర్ చేయండి. అదే స్తంభానికి, అదే మల్లన్న జాతర కాడ నన్ను పొందబెట్టండి, నన్ను ఎన్కౌంటర్ చేయండి. నేనేమంటున్నా అంటే ఈ బట్టకు పట్టిన మహిళ బట్ట ఉతకడమే కాదు, ఈ సమాజంలో అన్యాయాన్ని జరుగుతున్న దోపిడీలను మరి ఈ రెడ్డి రాజ్యాన్ని, ఈ రౌడీ రాజ్యాన్ని పొందబెట్టేందుకే ఆనాడు నా తల్లి వీరనారి చాకలైలమ్మ దొర గడులను గులగొట్టి 10 లక్షల ఎకరాలు పంచింది. దున్నేవాడి భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం తన జీవితకాలం పోరాటం చేసింది. ఆ ఐలమ్మ స్ఫూర్తితోటి, నా తల్లి ఉద్యమ రక్తంతో నేను ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని పొందబెట్టేలా, ఈ రౌడీ రెడ్డి రాజ్యాన్ని గద్దెదించేలా నా పోరాటం ప్రజాక్షేత్రంలో ఉంటుంది. గతంలోని సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం, సమగ్ర కుల జనగణన కోసం, స్థానిక సంస్థలు 42% కోసం 17 రోజులు ఆహ్వానం దీక్ష చేసిన, నా ప్రాణాలు వదిలేసైనా నా సమాజాన్ని అధికారాలు కూర్చోబెడతా. 28లో నిన్ను గద్దె దింపేసి నా బీసీ బిడ్డను, నా తెలంగాణ తల్లి వీరన్న చాకలైలమ్మ ఉద్యమ స్ఫూర్తితోటి నా చాకలి తల్లిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, ఒక మహిళను ముఖ్యమంత్రిని చేస్తా అని సవాల్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. అంటే రేవంత్ రెడ్డి ఇంతవరకు నాగర్ కర్నూలులో జరిగిన ఇష్యూ ఇంతవరకు స్పందించబోతలేవు, దానికి కారణం ఏంటి అసలు? సార్ దానికి ఈ కారణం అంటే ఇప్పుడు మరి కింద ఉన్న మన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈ కార్యవర్గం ఎట్లాంటి స్పీడ్ బ్యాక్ ఇస్తుంది అనేది కూడా మనకు తెలియదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయనకు ఎలాంటి స్పీడ్ బ్యాక్ బట్టి ఆయన మూమెంట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కానీ, లోకల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు కూడా ఆయనకు ఎలాంటి స్పీడ్ బ్యాక్ ఇస్తారని కూడా మనకు ఐడియా లేదు సార్. ఆయన కూడా ఈ మీడియా ద్వారా తెలుసుకొని స్పందించి జరిగిన బాధ్యతలకు సరైన న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటాం సార్. అసలు ఇంతవరకు ₹1,00,00,000 డిమాండ్ చేద్దామని ఇప్పటివరకు కూడా మల్లన్న చాలా సార్లు అన్నాడు. కనీసం ఇంతవరకు కూడా అసలు రేవంత్ రెడ్డి ఏంది అసలు రెడ్లు ఎందుకు ఇంత తెలంగాణ కక్షపూరితంగా పట్టిరు, మరి ఎస్సీ ఎస్టీ అగ్రవర్కుల ఎందుకని ఇప్పుడు సరే సార్, ఇప్పుడు మనము చట్టాలు ఇప్పుడు వాళ్ళకు ₹1,00,00,000తో పాటు వాళ్ళ ఇంకొకటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ పాప చనిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు చాలా మానసికంగా ఈ అగ్రవర్ణాలు ఏంటంటే బీసీలను మానసికంగా దెబ్బతీసి కుంగిపోయి వాళ్ళంతలకు వాళ్ళే సొసైటీ చేసుకునే ఫార్ములా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఇప్పుడు మనము బీసీలము చట్టసభలకు పోయిన వాళ్ళు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఇప్పుడు మన బీసీలు కూడా రేవంత్ రెడ్డి గారికి స్పందించే మన గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ₹1,00,00,000తో పాటు వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా మా డిమాండ్ సార్. రేవంత్ రెడ్డి అని కాకుండా మేము కూడా గత వారం రోజుల కింద కూడా మేము ఒక రజక సంఘము ఆధ్వర్యంలో కానీ, మేము వంశా సంఘం ఆధ్వర్యంలో కానీ మేము పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్ మీరు ఒక బీసీ మంత్రి, అక్కడ మహిళ ఎస్సీ ఎస్టీ అయినప్పటికీ బీసీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలంటే తక్షణమే పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దోషులు ఎంతటి వారైనప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అది స్పష్టంగా మేమైతే విన్నాము, చూసినాము. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగమే ఉన్నాము. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నాం కావున కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారికి. పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా ఆదేశాలు జారీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాగర్ జిల్లా ఘటన దోషులు ఎంతటి వారైనప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, నిజ నిర్ధారణ ఏందో తేల్చాలనే ఉద్దేశంతో డీజీపీ గారికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి ఖచ్చితంగా మేమైతే చెప్పగలం సార్ ఈ విషయం. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా డీజీపీ గారికి ఆదేశాలు వెళ్ళినాయి సార్. ఖచ్చితంగా ఇంతవరకు స్పందిస్తలేరు కదా సార్, ఏ పోలీస్ అయినా డిఎస్పీ అయినా ఎవరు ఇంతవరకు కూడా అసలు ఏం రియాక్షన్ ఇట్లా ఏం లేదు కదా సార్ వాళ్ళకి. సార్ అక్కడ దోషులు అనేది అగ్రవర్ణాలకు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 10-15 మంది కలిసి కొట్టిర్రు. బాధితులను ఒక రూమ్లో వేసి 4 గంటల పాటు విచ్చచన అయితే కొట్టిండ్రు. అందులో లిస్టులు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికే ఉన్నవి. సరే అక్కడ ఎమ్మెల్యే రెడ్డి రాజేష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బంధువులనే సరే వాళ్ళ కింది స్థాయి లీడర్లు ఏ రకంగా మేనేజ్ చేసుకుంటున్నారో, కావున మేము పై స్థాయికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రకంగా ఈ ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఇంత రకంగా మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తీర్మాన్ మల్లన్న గారి పిలుపు మేరకు
ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందో అటాసిటీ కేసు ఖచ్చితంగా బీసీలో కూడా ఈరోజు బీసీ అటాసిటీ కేసు చట్టము తీసుకురావాలి ప్రభుత్వం అని చెప్పి ప్రధాన డిమాండ్గా ఈరోజు ఇంద్రపార్క్ దగ్గర ధర్నా జరుగుతుంది సార్. ఎందుకంటే అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది 10-15 మంది రెడ్లు, వేరే బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎస్టీ లేడు. కాకపోతే ఈ కేసు నీరుగార్చున్న దానికి ఒకటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ బీసీ అమ్మాయి ఎస్సీ, అమ్మాయి వాళ్ళ తల్లి బీసీ, కావున ఇది ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసుకు ఒక అడ్డంకిగా మారుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళ తల్లి బీసీ కానీ తండ్రి ఎస్సీ, పెంపకం ఎస్సీ కాబట్టి ఖచ్చితంగా ఆ బాధితురాలికి ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు ఖచ్చితంగా వర్తిస్తుంది. అది మా ప్రధాన డిమాండ్గా ఖచ్చితంగా బాధితులు ఎంతటి వారైనప్పటికీ ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టాలని నేను నమోదు చేస్తున్నాము. అక్కడ ఏమవుతుంది సార్ అంటే అక్కడ తల్లి బీసీ కులసరాలు, తండ్రి ఎస్సీ కులసరాలు, కావున ఇది చెల్లదనే ఒక నీరుగార్చున్న కేసు తప్ప ఖచ్చితంగా ఆమె ఎస్సీ పెంపకంలో పెరిగింది, తల్లి బీసీ అయినప్పటికీ పెంపకం ఎస్సీ పెంపకం కాబట్టి ఖచ్చితంగా బాధితురాలికి ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు వర్తిస్తుంది. ఖచ్చితంగా దోషుల మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఎంతటి వారినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళని శిక్షణ కోరుతున్నాం సార్ ఖచ్చితంగా.